విశాఖ గాజువాక గ్రామ దేవతలు అనుగ్రహంతోనే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాజువాక నియోజకవర్గం కాపు జగ్గారాజుపేటలో కొలువయ్యున్న శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే అమ్మవారికి హోమాలు, అభిషేకాలు వేద పండితుల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ దేవతలు, పండుగలు అనేవి భావితరాల నుండి వస్తున్న సాంప్రదాయం అని, గ్రామాలకు పట్టుకొమ్మ గ్రామ దేవతలు అన్నారు. అలాగే పోలమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధి కూడా కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. మరి గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు జగ్గరాజుపేట గ్రామ దేవత అయినటువంటి అసిర పోలమాంబ తల్లి పండగ ఈరోజు. మరి ఈ పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారు అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ఈ ప్రాంతం ఉండాలని, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చారని కోరుకొని, అలాగే ఇక్కడ అనేక గ్రామాలు ఉన్నప్పటికీ కూడా కాస్త పల్లెటూరు వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం మా కాపు జగ్గరాజుపేట. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ఆ పండగ చేస్తున్నారు. ఇందులో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నారు. ఈరోజు గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోలమాంబ పండుగ జరుగుతున్నది. దీనికి మాకు సపోర్ట్గా శ్రీ గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు చేశారు. మాకు పలు అభివృద్ధి కార్యక్రమాలకి మాకు హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇది దగ్గర ప్రాంతం నుంచి అంతా పరిశీలించారు. ఈ చెరువు కానీ, ఈ రామాలయం కానీ, తర్వాత ఈ రోడ్లు, ఈ డ్రైనేజీలన్నీ మాకు హామీ ఇచ్చారు. తర్వాత మాకు ఆదాయ వనరులు లేవండి, అది కూడా సార్కి మేము విన్నవించుకున్నాం. దీనికి కంపల్సరీ నేను మీకు ఏదో భరోసా ఉంటాను, మీకు ఆదాయం వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ పండగకి మా గ్రామ ప్రజలందరూ నాకు సహకరించినటువంటి మా గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు పేరున వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎల్లవేళ ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తే నేను సాయశక్తిలా కృషి చేసి నేను ఇంకా ముందుకి వెళ్ళడానికి నాకు ఆత్మస్థైర్యం ఉంటుంది. అలాగే తోటి మా అల్లుడైనటువంటి మాడిసి కనకరాజు ఎల్లప్పుడు మాకు ప్రతి విషయంలో సాయంగా ఉంటాడు. వారికి కూడా మీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే కార్పొరేటరు రాలేదు చెప్పాము, కానీ ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇతర శ్రేయభిలాషులు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా గ్రామం పరిస్థితి ఆయనకి వివరించాము, ఎమ్మెల్యే గారికి చూశారు. ఆయనకు మొదటి నుంచే తెలుసు ఈ గ్రామం చాలా వెనకబడి ఉందనేసి. అది ఒక నెల రోజులు టైం ఇచ్చారు. నేను ఒక రోజు అంతా స్పెండ్ చేసి మొత్తం ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దానికి మరొక మారు ఆయనకి పాదాభావం చేసుకుంటాం. ఎందుకంటే చేయితే ఆ కార్యక్రమం చేసేటైతే జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటామని అన్నిదా మేము భావించి ఆయనకు మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలకి అందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.